వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు నెల్లూరు జిల్లా మీద జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో చూసినట్టయితే నెల్లూరు జిల్లా 10కి 10 సీట్లను జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంది. జగన్మోహన్ రెడ్డికి కడప తర్వాత, తన సొంత జిల్లా కడప తర్వాత అత్యంత నమ్మకంగా, అత్యంత క్లిష్టంగా ఉన్న, ఏదైతే పూర్తి స్థాయిలో ఆయనకు నమ్మకంగా ఉన్న జిల్లా ఏదంటే నెల్లూరు అనే చెప్పుకోవాలి. సో ఆ స్థాయిలో నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు కూడా తమ ఐడెంటిటీని నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు గత ఎన్నికల్లో. కడపలో ఎలాగైతే వైసీపీ క్లీన్ స్వీప్ చేసిందో, అలాగే నెల్లూరు జిల్లాలో కూడా గత ఎన్నికల్లో 10 అవుట్ ఆఫ్ 10 సీట్లను మొత్తాన్ని కూడా వైసీపీ కైవసం చేసుకుంది. అయితే ఆ తర్వాత పరిణామాలన్నీ అనేక రకాలుగా మారుతూ వచ్చాయి. ఇప్పుడు వాటి గురించి మనం చర్చిద్దాం, ఎలా మారాయి, ఎందుకు మారాయి అనే అంశాలకు సంబంధించి. అయితే ఇవన్నీ కూడా ఈ రోజున 2 వర్డ్స్ టీడీపీ దిశగా ఈ పరిణామాలు లీడ్ చేస్తున్నాయనే చర్చ ఉంది. రేపటి ఎన్నికల్లో గతంలో ఎలాగైతే వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసిందో, రేపటి ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేసే దిశగా టీడీపీ వెళ్తుందనే చర్చ ఉంది. అందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. కానీ ఈరోజు చూసినట్లయితే పర్టికులర్లీ ఈ రోజున నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల విషయంలో, అండ్ దెన్ నెల్లూరు నుంచి వైసీపీ సభ్యుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విషయంలో అనేక రకాల ఈక్వేషన్స్ తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరూ కూడా టీడీపీ వైపు వెళ్ళబోతున్నారనేది అయితే ఒక ప్రచారం. బట్ వైఎస్ఆర్సీపీ దీన్ని ఖండించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఆదాల్ లాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఖండిస్తున్నప్పటికీ ఈ ప్రచారం జరుగుతూనే వస్తుంది. సోమిరెడ్డి లాంటి వాళ్ళు ఇప్పటికే లీకులు ఇచ్చున్నారు, త్వరలోనే ఆదాలు రాబోతున్నారు మా పార్టీలోకని. అయినా ఆయన ఖండించే ప్రయత్నం చేస్తున్నా ఆదాల కేంద్రంగా ఇదే ప్రచారం జరుగుతోంది. అటు పార్టీకి అత్యంత ఆర్థిక అండదండలు అంత కీలకంగా ఆ విషయాల్లో ఇన్వాల్వ్ అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విషయంలో కూడా ఇలాంటి ప్రచారమే జరుగుతోంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. అసలు నిజంగా వీళ్ళిద్దరూ టీడీపీ జెండా కప్పుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, వీళ్ళిద్దరి కేంద్రంగా ఇలాంటి ప్రచారం ఎందుకు తీసుకొచ్చారు, అండ్ దెన్ ఇది మైండ్ గేమ్ అంటూ కూడా ఆదాలు ఎందుకు కొట్టి పడేస్తూ ఉన్నారు. గతంలో ఆయన వైసీపీలోకి వెళ్లే ముందు కూడా టీడీపీ నుంచి ఇలాంటి కమెంట్స్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆదాల కమెంట్స్ని ఎవరు కన్సిడర్ కింద తీసుకోవట్లేదు. సో ఈ పరిణామాలన్నీ కూడా ఈరోజు వైసీపీని ఒక ఉలికిపాటుకైతే గురి చేస్తున్నాయి. మనం ముందుగా చూసినట్లయితే పర్టికులర్లీ 2014 ఎన్నికల్లో ఏదైతే నెల్లూరు నుంచి అత్యంత కీలకమైన ఏదైతే మేకపాటి ఫ్యామిలీ కానీ, ఆనం లాంటి వాళ్ళు కానీ, ఆనం తర్వాత రోజుల్లో వచ్చినారో, అందరికంటే ముందు వచ్చింది మేకపాటి ఫ్యామిలీని. ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి, ఒక అనిల్ కుమార్ యాదవ్, ఒక కోకనూరం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. 2014లో ఆల్మోస్ట్ వీళ్ళంతా కూడా సక్సెస్ అయ్యి ఉన్నారు. బట్ వేరే 2019 అత్యంత కీలకం వైఎస్ఆర్సీపీకి. సో ఆ సమయంలో మనం చూసినట్లయితే మేకపాటి ఫ్యామిలీ నుంచి గౌతమ్ రెడ్డికి, కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి, టీడీపీ నుంచి తన దగ్గరికి వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీ ఇచ్చారు. అనిల్కు సిటీ, అండ్ దెన్ కోటంరెడ్డికి రూరల్ కూడా ఇవ్వడం జరిగింది. నెల్లూరు, కాకానికి సర్వేపల్లి, అదేవిధంగా గూడూరు ఏదైతే గూడూరు టికెట్ను అటు వరప్రసాద్ కూడా ఇచ్చినారు. ఆయన ఎంపీగా పనిచేస్తున్నారు గతంలో. సూళ్ళూరుపేట నుంచి సంజీవికి ఇచ్చున్నారు. అలా అనేక రకాల ఈక్వేషన్స్ తెర మీదకి తీసుకొచ్చినప్పటికీ, ఈవెన్ ఆత్మకూరు లాంటి చోట నుంచి మేకపాటి ఫ్యామిలీకి, అలా అనేక ఈక్వేషన్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తెర మీద తెచ్చిన సమీకరణాలు అన్నీ కూడా ఫిట్ అయ్యాయి. పర్టికులర్లీ మనం చూసినట్లయితే ఒక వేమిరెడ్డి ప్రభాకర్ అప్పటికే ఆదాల టీడీపీ నుంచి ఉన్నారు. టీడీపీ నుంచి ఆదాల లాస్ట్ మినిట్లో వైఎస్ఆర్సీపీలోకి వచ్చినారు. అప్పుడు మేకపాటి ఉన్న ఆయన ఏజ్ ఇది కావచ్చు, ఆయన అనారోగ్య కారణాలు కావచ్చు, ఆయన ఎంపీగా పోటీ చేయడానికి అంత ఇష్టపడలేదు. ఈ క్రమంలోనే ఆదాలను ఎంపీగా లాస్ట్ మినిట్లో అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి, నెల్లూరు ఎంపీ టికెట్ ఆయనకు. అదే సమయంలో మనం చూసినట్లయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా మొత్తంలో పార్టీకి ఆర్థిక అండదండలు పుష్కలంగా అందించిన నేతగా వేమిరెడ్డికి పేరుంది. ఆ టైంలోనే ఆయన వాళ్ళ భార్య ప్రశాంత్కి టికెట్ అడిగినా జగన్మోహన్ రెడ్డి ఈక్వేషన్స్లో ఆమె ఫిట్ అవ్వలేదు, ఆమెను పక్కన పెడతాం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఆయన రాజ్యసభ సభ్యుడిగా అత్యంత కీలకమైన నేతగా వైసీపీలో కొనసాగుతూ వస్తున్నారు. ఇక ఈరోజు తీరా ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఈరోజు వాళ్ళిద్దరి గురించి చాలా సీరియస్గా ఒక చర్చ అయితే హాట్ టాపిక్ అవుతుంది. వాళ్ళిద్దరూ కూడా ఈరోజు వైసీపీలో ఒక సఫికేషన్ ఫీల్ అవుతున్నారని చర్చ ఉంది. ముందుగా ఆదాల విషయానికి వచ్చినట్టయితే ఆయన నెల్లూరు ఎంపీగా ఉన్నారు. ఎప్పుడైతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తెర మీదకి వచ్చిన తర్వాత మరుసటి రోజే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు తెర మీదకి వచ్చాయి. ఆ ఎన్నికల్లో కూడా అనురాధను నిలబెట్టి టీడీపీ గెలుపుని కైవసం చేసుకుంది. సో తన పక్కనే ఉంటూ కూడా కోటంరెడ్డి లాంటి వాళ్ళు తనకు వెన్నుపోటు పొడిచారంటూ కూడా వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి, ఓటేసినందుకు కారణం, క్రాస్ ఓటింగ్ చేశారనే కారణంతో. ఈ క్రమంలోనే కోటంరెడ్డి ఆ జిల్లా నుంచి, ఒక మేకపాటి ఉదయగిరి నుంచి చంద్రశేఖర్ రెడ్డి, అండ్ దెన్ ఆత్మకూరు ఏదైతే వెంకటగిరి నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు, ఒకే జిల్లాకు చెంది. తర్వాత తాడికొండ నుంచి శ్రీదేవి కూడా సస్పెండ్ అయ్యి ఉన్నారు. ఇక కోటంరెడ్డి ఎప్పుడైతే పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు, అప్పటి నుంచి కూడా ఆయన టీడీపీతోని క్లోజ్ అసోసియేట్ అయ్యి ఉన్నారు. అటు లోకేష్తోని సంప్రదింపులు జరిపారు. ఆయనకి ఈరోజు నెల్లూరు రూరల్ టికెట్ ఇచ్చేందుకు ఆయన అభ్యర్థిగా కూడా టీడీపీ అధిష్టానం ఫైనలైజ్ చేసింది. ఇక అలాంటి కోటంరెడ్డి మీద ఈ రోజున
పూర్తి స్థాయిలో ఆయన కోటమిరెడ్డి తిరుగుబాటు జెండా ఎగరేయడమే కాదు, జగన్మోహన్ రెడ్డితో తనకున్న నెగోషియేషన్ కూడా బయటపెట్టే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి తమతో ఎలా వ్యవహరించే వాళ్ళని మినిట్ టు మినిట్ కోటమిరెడ్డి మీడియా ముందు చెప్తూ వస్తున్నారు. అటు అనిల్ లాంటి వాళ్ళు, కాకాన్ లాంటి వాళ్ళు తన మీద తిరగబడే ప్రయత్నం చేసిన అదే స్థాయిలో వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పారు కోటమిరెడ్డి. అలాంటి కోటమిరెడ్డిని ఓడించాలంటే ఈ రోజున పూర్తి స్థాయిలో ఒక సాలిడ్ అభ్యర్థి అక్కడ ఉండాలని కూడా జగన్మోహన్ రెడ్డి భావించారు. అందుకే ఈరోజు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఆదాలను తీసుకెళ్లి ఈ రోజున ఆయన అక్కడ ఏదైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు రూరల్కి ఇన్ఛార్జిగా నియమించారు. అయితే దీన్ని ఆదాలు అంత సీరియస్గా తీసుకోలేకపోతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఆయన ఎంపీ సీట్ మీదే ఫోకస్ పెట్టారు. తనకి ఇష్టం లేకుండా జగన్మోహన్ రెడ్డి తనను కోటమిరెడ్డి మీద పోటీకి పంపడాన్ని ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే కోటమిరెడ్డితో కూడా ఆదాలకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఈరోజు ఆయన మీద పోటీ. ఇంకోటి ఏంటంటే ఆ నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీలో కోటమిరెడ్డి పార్టీకి అతీతంగా, పార్టీలకు అతీతంగా తనకంటూ ఒక ఓన్ ఇమేజ్, ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని ఉన్నారు. అందుకే ఈరోజు ఆయన మీద ఒక అభ్యర్థి పోటీ చేయాలంటే నిజంగా టఫ్ ఫైట్ అవుతుంది అది. అందుకే ఆదాల అంత సుముఖంగా లేరని అనుకోవాలి ఈ రోజున. ఇదే సమయంలో ఆదాల అసంతృప్తిగా ఉన్నారు. ఆయన ఎప్పుడైతే కోటమిరెడ్డి, ఆనం, చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు టీడీపీకి వచ్చారో అప్పుడే సోమిరెడ్డి లాంటి వాళ్ళు ఆదాలు కూడా త్వరలోనే రాబోతున్నారంటూ కూడా ఒక ప్రకటన చేశారు. అప్పటి నుంచి ఆదాలు లాంటి వాళ్ళు ఖండిస్తూ వస్తున్నప్పటికీ ఇప్పుడు ఆయన పార్టీలో ఒక సఫికేషన్ ఫీల్ అవుతున్న దృష్ట్యా ఆయనకి సంబంధించి కూడా పార్టీని వీడతారనే ప్రచారం అయితే చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఇక నెల్లూరు ఎంపీగా ఎవరిని పంపిస్తారనే దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పటిదాకా ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదని అనుకోవాలి. ఇక మరోవైపు చూసినట్లయితే వేమిరెడ్డికి సంబంధించి కూడా ఇలాంటి చర్చే ఉంది. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అత్యంత కీలక అర్ధబలం, అంగబలం పుష్కలంగా వైసీపీకి అందిస్తూ వస్తున్నారు. సో గత నెల్లూరు బాధ్యతలు మొత్తాన్ని కూడా ఆదాల ఎంపీగా ఉన్న అటు రాజ్యసభ సభ్యుడి హోదాలో నెల్లూరుని ఆయనే పర్సూ చేస్తున్నారు. పార్టీ కోసం అటు మొన్న ఆత్మకూరు లాంటి ఉప ఎన్నిక జరిగిన సమయంలో మేకపాటి ఫ్యామిలీ ఎంత ఖర్చు పెట్టిందో విక్రమ్ రెడ్డి కోసం అదే స్థాయిలో ప్రభాకర్ రెడ్డి కూడా, వేమిరెడ్డి కూడా ఖర్చు పెట్టుకున్నారనే వాదనలు ఉన్నాయి. అలా పార్టీ కోసం ఆయన పూర్తి స్థాయిలో ఎఫర్ట్ పెడుతూ వస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఆయన సొంత టీంతో సర్వేలు చేయించుకుంటూ నెల్లూరులో పార్టీ పరిస్థితి ఏంటి అన్న అంశాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంచే ప్రయత్నం చేస్తున్నా మొన్నటి వరకు ఆయన జగన్మోహన్ రెడ్డి ఒక కన్సిడరేషన్ కింద తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇంకోవైపు చూసినట్లయితే ఈరోజు వేమిరెడ్డిని నెల్లూరు ఎంపీగా పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ దిశగా వేమిరెడ్డితో చర్చలు జరిపారనే వార్తలు వచ్చాయి. తాను ఎంపీగా పోటీ చేయాలంటే తన భార్య ప్రశాంత్కి ఈరోజు నెల్లూరు సిటీ టికెట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసినట్టు, దానితో పాటు ఏదైతే ఈ ఈక్వేషన్తో పాటు మరో 3 చోట్ల తాను అడిగిన వాళ్ళకి టికెట్లు కేటాయించాలని వేమిరెడ్డి ఒక ప్రపోజల్ అయితే జగన్ ముందు పెట్టారంటున్నారు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఈ రోజున నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 14లో ఎమ్మెల్యే అయ్యారు, 19లో ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయ్యాక ఆయనకు అత్యంత కీలకమైన భారీ నీటిపారుదల శాఖ మంత్రి పదవి ఇచ్చారు. సో అలాంటి అనిల్ను కాదని ఈరోజు అయితే మంత్రి పదవి నుంచి తీసి పక్కన పెట్టున్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఫస్ట్ ఓడిపోయే సీట్ ఏదంటే అనిల్ కుమార్ యాదవ్ అనే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేలో. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అనిల్తో ఉన్న ఒక బాండింగ్ దృష్ట్యా టికెట్ ఇవ్వాలా లేదా అనే ఒక డైలమాలో ఉన్నారు. ఇంకొక అభ్యర్థిని వెతికే ప్రయత్నంలో కూడా ఉన్నారు ఆయన. సో అలాంటి సిచ్యువేషన్లో వేమిరెడ్డి ప్రశాంత్కి ఆ టికెట్ ఇవ్వాలి అని, ఎందుకంటే అనిల్ వర్సెస్ వేమిరెడ్డి అన్న ఈక్వేషన్స్ కూడా అక్కడ నడిచాయి. యాక్చువల్గా అనిల్కి ప్రతి ఒక్కరితో కూడా కాకానితో విభేదాలు ఉన్నాయి. కోటమిరెడ్డిని ఎన్నోసార్లు విమర్శలు చేస్తూ వార్తలోకి ఎక్కారు. ఆనం ఫ్యామిలీతో నెగోషియేషన్ ఉంది. ఇలా దాదాపు అందరి ఫ్యామిలీలు కూడా టచ్ చేసి వదిలిపెట్టారు అక్కడ అనిల్. మొత్తం రప్చర్ చేసి పడేశారని కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. సో ఆయన దూకుడు, సో వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి ఆయనకు ఒక హార్డ్ కోర్ అభిమానే, ఒక ఫాలోయర్ అయినా ఆయన మీద ఆ స్థాయిలో విమర్శలు అయితే ఉన్నాయి. సో ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్కి ఆ టికెట్ ఇచ్చినట్లయితే అనిల్ కుమార్ తన మీద రివర్స్ అయ్యే అవకాశం ఉందన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డిలో ఉంది. ఇక మిగతా ఆయన 3 చోట్ల మరో 3 ఎమ్మెల్యే స్థానాలను అడిగారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి వన్ సైడెడ్గా వేమిరెడ్డికి హామీ ఇవ్వలేకపోతున్నారనేది ఇంకొక చర్చ, పార్టీలో వితిన్ ద పార్టీలో జరుగుతున్న చర్చ. అందుకే ఇలాంటి కారణాలతోనే వేమిరెడ్డి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతూ ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో సైలెంట్ ఉన్నారు. తను అడిగిన ఏదైతే డిమాండ్ను జగన్మోహన్ రెడ్డి నెరవేర్చిన పరిస్థితుల్లో ఆయన టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారన్న చర్చ ఉంది. ఇప్పటికే టీడీపీ నేతలు కొంతమంది పార్టీ అధిష్టానంతో కూడా వేమిరెడ్డితో మాట్లాడిపిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. వేమిరెడ్డి లాంటి వాళ్ళే పార్టీని వీడితే తాను కూడా పార్టీని వీడి తిరిగి టీడీపీకి వెళ్లేందుకు కూడా ఆదాలు కూడా సిద్ధమవుతున్నారనే చర్చ ఉంది. సో మొత్తానికి చూసినట్లయితే ఈరోజు నెల్లూరు జిల్లా కేంద్రంగా జగన్మోహన్ రెడ్డికి మూల స్తంభాలుగా ఆర్థిక అండదండలు అందిస్తున్న ఒక వేమిరెడ్డి ప్రభాకర్ కానీ, ఆదాల ప్రభాకర్ రెడ్డి కానీ వీళ్ళిద్దరూ కూడా ఈ రోజున టీడీపీ జెండా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారనే చర్చ ఉంది. ఇదే జరిగినట్లయితే ఆల్రెడీ
ఒక ఆనం ఫ్యామిలీ అండ్ దెన్ ఒక కోటంరెడ్డి, అదేవిధంగా ఒక మేకపాటి చంద్రశేఖర్, వీళ్ళంతా కూడా పార్టీకి దూరమైన పరిస్థితుల్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఒక టఫ్ సిచ్యువేషన్ అయితే నెల్లూరు జిల్లా వేదికగా రాబోతోంది. ఇట్లాంటి తలపండి నేతలు, స్టాల్ వర్డ్స్ లాంటి నేతలైన వీళ్ళిద్దరూ కూడా ఈరోజు టీడీపీ జెండా కప్పుకుంటే అక్కడ పూర్తి స్థాయిలో వైసీపీ ఒక డిమోరలైజ్ కూడా గురయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ పరిణామాలకు జగన్మోహన్ రెడ్డి ఎలా చెక్ పెట్టబోతున్నారు, ఆదాలతో అండ్ దెన్ ఈటు ప్రభాకర్ వేమిరెడ్డితోని జగన్మోహన్ రెడ్డి జరగబోతున్న చర్చలు ఎలా ఉండబోతున్నాయి, ఎలా కన్విన్స్ చేసి వాళ్ళని పార్టీలో నిలుపుకునే ప్రయత్నం చేస్తారనేది చూడాలి. ఇదే సమయంలో టీడీపీ ఆ స్థాయిలో వాళ్ళకి హామీ ఇచ్చినట్లయితే వాళ్ళు ఎంతవరకు కూడా పార్టీ మారే అవకాశం ఉందనేది కూడా ఈరోజు మాత్రం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఒక కీలకమైన అంశంగా మారిందని మనం చెప్పక తప్పదు.